మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేయుచున్నాను. దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించడానికి మరి మనం ఎంతో శ్రమతో, ఆసక్తితో, మరి భక్తితో సిద్ధపడి దేవుణ్ణి ఆరాధించడానికి మనం చేరుతూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మరి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మరి సోదరులు కృష్ణమూర్తి గారు చింతామణి నుంచి వస్తున్నారు ఆరాధన చేయడానికి. సో చింతామణి 80 కిలోమీటర్లు, జాస్పర్ 60 కిలోమీటర్లు. సో వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మనతో కలిసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి మరి సిద్ధపడి వస్తున్నారు. కాబట్టి మనందరం సంఘముగా కూడి దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి మనం ముందుకు సాగుదాం. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. పోయిన వారం 5వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయం. నెహెమ్యా 6వ అధ్యాయం, 6th చాప్టర్. నెహెమ్యా 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, నెహెమ్యా మీద శత్రువులు 3 దశలుగా దాడి చేసింది. నెహెమ్యా మీద శత్రువులు 3 దశలుగా, 3 ఫేసెస్. సో 3 ఫేసెస్లో నెహెమ్యా మీద ఏం చేశారనమాట, అటాక్ చేశారు. ఎనిమీస్ అటాక్డ్ నెహెమ్యా ఇన్ 3 ఫేసెస్. 3 దశలుగా నెహెమ్యా మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకు ఆ శత్రువులకి ఏం నచ్చట్లేదు? నెహెమ్యా గోడలు కట్టడం ఇష్టం లేదు, నెహెమ్యా యొక్క పని ఇష్టం లేదు, ఆ గోడలు కట్టడం వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు నచ్చడం లేదు వాళ్ళకి? ఎందుకు నచ్చట్లేదు? ప్రాబ్లం ఏంటన్నమాట? నెహెమ్యా గోడలు కట్టేస్తే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలు వాళ్ళకి ఎలా ఉంటుందంట, సురక్షితంగా ఉంటుంది. ఎవరు వాళ్ళని అటాక్ చేయడానికి రారు, శత్రువులు ఇంక రారు కదా. గోడలు కట్టేసి తర్వాత తలుపులు బిగిస్తే ఎవరంటే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఇప్పుడు గోడలు లేనందువల్ల ఎవరికంటే వాళ్ళు ఏం చేయొచ్చు అనమాట. దొంగలు రావచ్చు, శత్రువులు రావచ్చు. సో ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ అయిపోతారనమాట, సెక్యూర్గా ఉంటారు గోడలు కట్టిన వెంటనే. అప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళకి నచ్చడం లేదు. మళ్ళీ ఎక్కడ డెవలప్ అయిపోతారో వీళ్ళు, ఎవరు ఈ యూదా ప్రజలు ఎక్కడ డెవలప్ అయిపోతారో. వీళ్ళు నాశనం అయిపోయారు. నాశనం అయిన వాళ్ళు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి, ఏం కాకూడదు, మళ్ళీ బాగుపడకూడదు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. నాశనమైనోడు మళ్ళీ బాగుపడితే, నాశనమైనోడు మళ్ళీ రిటైన్ అయితే సంతోషిస్తారు, కానీ శత్రువులు సంతోషించరు అన్నమాట. ఓకే. సో కాబట్టి నెహెమ్యా కాలంలో కూడా నెహెమ్యా గోడలు కడుతుంటే దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలులు, యూదా ప్రజలు వాళ్ళు ఎక్కడ సురక్షితంగా ఉంటారో, వాళ్ళు ఎక్కడ మళ్ళీ డెవలప్ అయిపోయి మళ్ళీ రాజును చేసుకుని మళ్ళీ వాళ్ళు ఎక్కడ బలపడిపోతారో అనే ఒక అసూయ. సో ఎలా జరిగిందో చూద్దాం. ఇది అంటే మన పర్సనల్ లైఫ్లో కూడా మనకి ఇలాంటివి సంభవిస్తాయి. నెహెమ్యా ఏం చేశాడు మరి? 3 దశలుగా నెహెమ్యా మీద దాడి చేస్తే నెహెమ్యా యొక్క రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. 6వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఫస్ట్ అటాక్ అనొచ్చు. ఫస్ట్ అటాక్, మొదటి దాడి 6వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఫస్ట్ అటాక్, మొదటి దాడి. రైట్, చదువుదాం. ఎవరైనా చదవండి.
నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడని కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుని గెషెమును మా శత్రువులలో మిగిలివారును విని సన్బల్లటు. సో మెయిన్ శత్రువులు ఎవరు అన్నమాట? సన్బల్లటు శత్రువులు ఎవరు? సన్బల్లటు, తర్వాత టోబియా, మూడవాడు గెషెము. ఓకే. సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఏదో హాని చేయుటకు. సో దీన్ని ఎలాగో ఆపలేం. సో ఇప్పుడు మెయినోన్ని పడితే, మెయినోన్ని చంపేస్తే ఏమవుతుందన్నమాట? ఆగిపోతుంది. రైట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి హాని చేయాలని చెప్పి నెహెమ్యాకి తలపెట్టారు. ఓను మైదానమందున గ్రామములలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. ఓను మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గరికి రమ్మని ఇన్విటేషన్ పంపారు. నెహెమ్యాని పిలుస్తున్నారు, సపరేట్గా రా, కొంచెం మనం మాట్లాడదాం. రైట్. ఇప్పుడు మేలు చేయాలనుకుంటే అందరి మధ్యలో చేస్తారు. హాని చేయాలనుకుంటే ఎక్కడ చేస్తారు? చాటున, చీకట్లో, ఎవరు నిర్జన ప్రదేశంలో, ఎవరు లేనప్పుడు అందరి ముందు చేయరు హాని. ఇప్పుడు ఎవరైనా హత్య చేయాలని వెంటనే తాళ్ళు చేతులు కిడ్నాప్ చేసేసి ఎక్కడో దూరం తీసుకెళ్ళిపోయి చెట్లలో గుంపులు వేసి అని చంపేస్తారు. రైట్. అంటే హాని చేయడానికి తెలిసిపోతుంది కదా, మనం పలానా దగ్గర కలుసుకుందామంటేనే అర్థం అవుతుంది, ఓ ఏదో హాని చేస్తున్నారు. చర్చిలో కలుద్దామంటే ఈయన హాని ఏం లేదు, బ్రదర్ మీతో మాట్లాడాలి సపరేట్గా రండి ఒకసారి అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఓహో ఏదో పెద్ద ఇది ఉంది. బ్రదర్ ఆదివారం వచ్చినప్పుడు మాట్లాడతాను లేదంటే ఏంటి దాని అర్థం? ఏం లేదు, చాలా ఏదో సింపుల్గా ఉంటుంది. రైట్. బ్రదర్ ఇంట్లో వద్దు కానీ హోటల్లో కలుద్దాం బ్రదర్ అన్నారు అనుకోండి, ఏంటి దాని అర్థం? ఓహో ఏదో సీక్రెట్ ఉంది, ఏదో గొప్ప. సో ఇప్పుడు నెహెమ్యాని ఎక్కడికి పిలుస్తున్నారు? ఓను మైదానంలో ఉన్న ఒక గ్రామానికి పిలుస్తున్నారు. అంటే అది యెరూషలేముకి దగ్గరలో కాదు, అది ఎవరికి సంబంధించింది కాదు. అంటే ఏం చేయడానికి అప్పుడు? నెహెమ్యాని ఏం చేయడానికి? చంపడానికి, హాని చేయడానికి. రైట్. అందుకు నెహెమ్యా రెస్పాన్స్ ఎలా ఉంది? అండర్లైన్ చేయండి. నేను చేయు పని గొప్పది. ఎందుకు గొప్పది? అది దేవుని పని. దేవుని పని చిన్నది పెద్దదని ఉండదు. దేవుని పని అంతా కూడా ఏదన్నమాట? గొప్పదే. దేవుని పని, సంఘంలో పని అంతా కూడా గొప్పదే. ఓకే. ఇది చాలా చిన్నది. సంఘం బిల్డింగ్ శుభ్రం చేయడం చిన్న పనే, గొప్ప పనే? గొప్ప పనే, గొప్ప పనే. చిన్నది అనుకున్నాం అనుకో, ఆ చిన్నది నేను చేయను, నాకు ఏదైనా పెద్దది ఉంటే చెప్పండి అంటారు. సంఘంలో చేసే ప్రతి పని ఏదన్నమాట? గొప్పది, చిన్నది కాదు. కుర్చీలు తుడిచినా గొప్పదే, చీపురుతో చిమ్మినా గొప్పదే, టాయిలెట్లు శుభ్రం చేసినా గొప్పదే, సెక్రటరీ ట్రెజరర్గా ఉండి బాధ్యతలు తీసుకున్నా గొప్పదే, సంఘంలో ఒక పని జరగడానికి ధన సహాయం చేయటం గొప్పదే. అన్ని పని, ప్రతి పని కూడా ఏంటన్నమాట? గొప్పది. నెహెమ్యా ఏం చేశాడు? గోడలు కదా కట్టేది, ఆల్రెడీ దేవాలయం కట్టబడింది, ఆరాధన స్టార్ట్ అయిపోయింది. రైట్. కానీ నెహెమ్యా నేను చేస్తున్న పని ఏదన్నమాట? గొప్పది. తర్వాత దాన్ని విడిచి ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలంటే అది ఆపి రావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఓనో మైదానానికి వెళ్ళి కలుసుకొని మళ్ళీ రావాలంటే కన్నా ఒక 3-4 days పడుద్ది. అంత టైం నేను వేస్ట్ చేయను. ఎందుకంటే యెరూషలేము గోడలు కంప్లీట్ అయిందే 52 daysలో. 52 రోజుల్లో గోడ పని ముగించారంటే అప్పుడు గ్యాప్ తీసుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా 24/7 ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ పనిని విడిచిపెట్టి వెళ్ళాలంట నెహెమ్యా వీళ్ళని కలుసుకోవడానికి. కాబట్టి నేను పని మానేసి మీ దగ్గరికి రాను,
నెహెమ్యాకి తెలుసు వాళ్ళు పనికి మాలిన వాళ్ళని. పని మానేసి పనికి మాలిన మీ దగ్గరికి నేను రాను, టైం వేస్ట్ అవుద్ది, నేను అక్కడికి వస్తే టైం వేస్ట్ అవుద్ది. తర్వాత నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఆ, వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా, ఎన్నిసార్లు నేను రానన్నా మళ్ళీ ఇంకొకరితో పంపడం, మళ్ళీ అలా 4 సార్లు పంపారంట. ఓకే, హాని చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నారు? 4 సార్లు. ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేస్తారు కదా, నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పినా ఏం చేస్తారు? మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటారు. మనం చచ్చేంత వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏ ఫోన్లు? ఈ అడ్వర్టైజ్మెంట్ ఫోన్లు. లోన్ కావాలా సార్, క్రెడిట్ కార్డు కావాలా సార్, అవి వస్తూనే ఉంటాయి ఫోన్లు. మనం ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ లాభం కోసం, మన లాభం కోసం, వాళ్ళ లాభం కోసం. అలాగే నెహెమ్యాని ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకు? నెహెమ్యాని అంతమొందించడానికి, ఈ పని జరగకూడదు. తర్వాత ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపింది. ఫైనల్గా ఇంకా రాడిడు అని చెప్పి ఒక పత్రికను పంపారంట. అందులో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమున కట్టుచున్నావని. ఏ నెహెమ్యా, మాకు అర్థమైంది. ఏంటి? అపవాదం మోపుతున్నారు నెహెమ్యా మీద. అపవాదం, సో శత్రువులు అపవాదము మోపిరి. ఏ అపవాదం అది? రాజుగా యూదుల మీద ఉండటానికి ఈ గోడను కడుతున్నావు. ఎందుకు కడుతున్నావు ఈ గోడనంటే, రాజుగా యూదుల మీద ఉండడానికి. ఏంటి? యూదులకు ఎవరు లేరు ఇప్పుడు యాక్చువల్లీ. ఇప్పుడు ఆ రాజు నువ్వే అవ్వాలనుకున్నావు కదా, అందుకు కదా ఇదంతా చేస్తుండేది. సెల్ఫిష్ ఫెలో అని నెహెమ్యా మీద ఏం చేస్తున్నారు? నువ్వు ఎందుకు కడుతున్నావో మాకు తెలుసులే, రాజుగా ఉండడానికి, రాజు అవ్వాలనే కోరిక ఉంది కదా నీకు, అందుకే నువ్వు ఈ పని చేస్తున్నావు అని అపవాదము, నింద మోపుతున్నారు. తర్వాత చూడండి. ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజుమై తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించున్నావు. అందుకే నువ్వు ఈ పని చేస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నారు మీరు. నువ్వు యూదుల్ని కలుపుకొని, యూదుల్ని పోగు చేసుకొని, నీవు రాజుగా చేసుకోవడానికి గోడ కట్టి రాజు మీద ఏం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావు. అపవాదం అన్నమాట. అపవాదం. తర్వాత యూదులకు రాజుగా ఉన్నాడని కూర్చు ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతావనియు మొదలగు మాటలను. సో యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతావనియు. అంటే యూదుల్లో రాజు ఉన్నాడని చెప్పడానికి ప్రవక్తలు నువ్వు నియమించుకున్నావు. అసలు నెహెమ్యాకు లేని ఆలోచనలన్నీ ఏం చేస్తారనమాట, వీళ్ళు పుట్టిస్తున్నారు. లేని మాటలని పుట్టిస్తున్నారు. గాలి మాటలు అంటాం కదా, గాలి మాటలు, గాలి వార్తల్ని పుట్టిస్తున్నారు. ఓకే, ఇప్పుడు లేని మాటల్ని పుట్టిస్తే ఏమవుద్దన్నమాట? గొడవలు అవుతాయి, కుటుంబాలు విడిపోతాయి కదా. ఇప్పుడు భార్య భర్తల మధ్య లేని మాటలను పుట్టిస్తే గొడవలు అవుతాయి. మీ ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? నీ భార్య ఎవరితో మాట్లాడుతూ ఉండింది అంటే లేని మాటని ఏం చేస్తారనమాట? పుట్టిస్తారు. అప్పటి వరకు పాపం వాళ్ళు బాగుంటారు, ఎవరో లేని వార్త పుట్టిస్తారు. ఆ లేని వార్త పుట్టడం ద్వారా వాళ్ళ మధ్య ఏమవుతుంది అనమాట? భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. లేని వార్త పుట్టించడం ద్వారా బంధువుల మధ్య ఏమొస్తాయన్నమాట? లేనిది, ఆలోచనలో లేని దాన్ని పుట్టించటం వలన. సో అలా పుట్టించే వాడినే శత్రువు అంటారన్నమాట. ఓర్వలేని వాళ్ళు, అసూయ పడేవాళ్ళు పుట్టిస్తారు. అసూయపడేవాళ్ళు పుట్టిస్తారన్నమాట. కొన్నిసార్లు మేము
క్రీస్తు సంఘంలోనే ఉన్న అమ్మాయి అబ్బాయికి మ్యాచింగ్ చేసి క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే కినా ఎవరో ఒకరు కొనుక్కుని వాళ్ళిద్దరూ లవ్ చేసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారులే అంట. అంటే ఏంటి? పుట్టించడం అన్నమాట. వాళ్ళ మీద అపనింద వేయాలి, వాళ్ళని ఎలాగైనా వాళ్ళ మీద బురద చల్లాలి, రైట్, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలి, ఇలా అన్నమాట. కొంతమంది లేని వార్తను పుట్టించేవారు, లేని వార్తను పుట్టించడం అది చాలా గొప్ప పాపం అండి. అందుకే సాతానికి పేరు ఇంకోటి ఏంటి? అపవాది. సాతాను పని ఏంటన్నమాట? లేనిదాన్ని పుట్టించడం. యోబు కాలంలో ఏం జరిగింది? యోబు మీద ఏమని నింద వేశాడు దేవుని దగ్గర? నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టే యోబు నీకు భక్తిగా నటిస్తున్నాడు. ఉన్నదాన్ని చెప్పాడా, లేనిదాన్ని కల్పించి చెప్పాడా సాతాను? ఆ ఆలోచన దేవునిలో లేదు, ఆ ఆలోచన యోబులో లేదు. ఎవరు కల్పించారన్నమాట అది? ఆ అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మీరు ఈ పండు తింటే చనిపోరు, ఏమవుతారు మీరు? దేవదూతల్లాగా ఉంటారు. అది దేవుడు చెప్పలేదు, వీళ్ళు వినలేదు. ఎవరు పుట్టించారనమాట? అది సాతాను పుట్టించారు. లేనిదాన్ని పుట్టించడం. ఓకే, ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేనిదాన్ని ఎప్పుడు కూడా పుట్టించకూడదు. ఉన్నదాన్నే చెప్పాలి, వాస్తవమే చెప్పాలి, సత్యమే చెప్పాలి, జరిగిందే చెప్పాలి. ఓకే, సో అపవాదం, అందుకే సాతానికి అపవాది అంటే వాని పని ఏంటన్నమాట? లేని వాటిని కల్పించడం, లేని వాటిని పుట్టించడం, చెప్పని వాటిని పుట్టించడం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నెహెమ్యాకి లేని ఆలోచనలు వీళ్ళు ఏం చేస్తారనమాట? పుట్టిస్తున్నారు. నువ్వు రాజు కావాలనుకున్నావు వాళ్ళ మీద, అందుకే నువ్వు గోడ కడుతున్నావు, ఫేమస్ కావాలని గోడ కడుతున్నావు. నీకు సానుకూలంగా ప్రకటించడానికి ప్రవక్తలు నువ్వు నియమించుకున్నావు, నువ్వే రాజు అని అందరికీ చెప్పడానికి నువ్వు ప్రవక్తలు కూడా నియమించుకున్నావు. తర్వాత రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనం యోచన చేసము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు వ్రాయబడింది. ఈ విషయం రాజుకు తెలిసిపోయింది, ఈ విషయం అన్యులందరికీ తెలిసిపోయింది. గేషము కూడా దీన్ని గురించి బాగా దృఢంగా అందరికీ చెప్తున్నాడు. మేము అనట్లేదయ్యా, ఇది అన్యులకు కూడా తెలిసిపోయింది, రాజుకు తెలిసిపోయింది. గేషం అలాగే చెప్తున్నాడు. అంటే నెహెమ్యాలో ఏం పుట్టించడానికి? భయం పుట్టించడానికి. పిలిస్తే రాలేదు కదా. ఇప్పుడు ఇలా అపవాదం మోపితే నెహెమ్యా పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో నాకు అలాంటి ఆలోచన లేదు, అయ్యో ఎవరు చెప్పారు నాకు అలాంటి ఆలోచన లేదు, నేను రాజు అవ్వాలని చేస్తాను ఇవన్నీ, లేదు రండి ఎక్కడ కలవాలో చెప్పండి, మిమ్మల్ని కలుస్తాను, దీని గురించి సొల్యూషన్ ఏంటో మీరే చెప్పండి అని నెహెమ్యా వస్తాడని ఇలా ఏం చేస్తారనమాట. ఓకే, 8వ వచనం. ఈ పని చేయలేకుండా మేము అశక్తుల మగుదను అనుకుని వారందరూ మమ్మల్ని బెదిరింపజూచిరి. ఈ పని చేయలేకుండా మేము అశక్తుల మగుదనిరి, మేము అశక్తుల మగుదనిరి అంటే ఏంటి దాని అర్థం? ఇలా చెప్పితే వీళ్ళు పని చెయ్యరు, పని ముందుకు సాగనీయరు, వీళ్ళల్లో శక్తి ఏముందన్నమాట, కుంగిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఎంత అవుతుంది? 20-30 లక్షలు అవుతుంది. ఎక్కడవుతుంది? మీరు ఉండేది ఎంత చిన్న సంఘం, 20-30 లక్షలకి ఏడవుతుంది? మీ వల్ల అవుతుంది? ఆ ఊరికి అనవసరంగా ఎవరు చేయమన్నారు ఇవన్నీ అని ఎవరన్నా అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మనం ఏమవుతాం? ఓ అవును కదా, ఎట్లా అని మనం కూడా ఏమవుతాం? డౌన్ అవ్వడానికి అన్న. ఎక్కడవుతుంది? అవ్వదు. ఇదంతా ఊరికే, ఇదంతా అయ్యే పని కాదు. అంటే పని ముందుకు జరగకుండా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారనమాట, మానసికంగా మనల్ని డౌన్ చేసినప్పుడు, మానసికంగా బెదిరించినప్పుడు, మానసికంగా భయపెట్టినప్పుడు మనం ఏమవుతాం అనమాట, మనం కూడా ఎక్కడవుతుంది. చాలా ఎక్కువ క్రీస్తు సంఘంలో ఇదే జరుగుతూ ఉంది. భయం.
భయపెట్టే వాళ్ళు ఉన్నారు, బెదిరించే వాళ్ళు ఉన్నారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. రైట్. అందుకే ఈరోజు చాలామంది సువార్థికులు రావట్లే, సువార్త సేవ చేయడానికి రావడం లేదు, బైబిల్ ట్రైనింగ్కి రావడం లేదు. కారణం ఏంటి? బైబిల్ ట్రైనింగ్ అయ్యి నేను సేవ చేస్తానని వెళ్తే ఎవరు పోషిస్తారు? ఎవరు ఇలా ఎప్పుడు కారు కొంటాం, ఇలా డెవలప్ ఎప్పుడు అవుతాం? ఎవరు తమ పిల్లల్ని సువార్థికులు చేయడానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే భయం. రైట్. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే మెయిన్గా నెహెమ్యా యొక్క మెంటల్ స్టేటస్ని ఏం చేయాలి? డౌన్ చేయాలి. స్ట్రాంగ్ ఉన్నాడు, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాడు నెహెమ్యా. సో బెదిరింపు చేస్తే కొంచెం ఏమవుతాడు? తగ్గిపోతాడు. నేను రాజును అనుకుని ఇవన్నీ చేస్తున్నానా, నేను చేయను పో, ఇవన్నీ నాకెందుకు వచ్చిందిలే, చేసుకుని ఎవరన్నా అని అంటారేమో. సో అలా నెహెమ్యాని టార్చర్ చేస్తున్నారు అనమాట, దాడి చేస్తున్నారు. మెంటల్ దాడి, దాన్ని మానసికంగా దాడి చేయటం. సో జీవితంలో మిమ్మల్ని కూడా దాడి చేసే పరిస్థితులు వస్తాయి. మీరు ఎలా ఎదుర్కొంటారు? మీలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా దాడి ఎవరైనా చేస్తే, లేని వాటిని కల్పిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటావు నువ్వు దాన్ని? ఒకవేళ యోహానికి ఈమెనలకి మధ్యలో లేని వాటిని పుట్టిస్తే వాళ్ళిద్దరు ఎలా తీసుకుంటారు? రైట్. ఇప్పుడు దానికి యోహాన్ ఇమ్మేనల్ అన్నాడు, నువ్వే అంతగా పాడవంట, ఆయనే బాగా పాడతాడంట. అప్పుడు యోహాన్, ఓ అలా అన్నాడా? అప్పుడు ఇమ్మేనల్ దగ్గరికి వచ్చి, ఏంటి ఇమ్మేనల్ గారు పెళ్ళిలో సరిగ్గా మీరు పాడలేదంట, మైక్ ఇవ్వలేదంట ఆయనకి, మీరే మైక్ ఇచ్చి పాడుకున్నారంట. ఎలా తీసుకుంటారు మీరు? అంటే ఒక లేని వార్తను పుట్టించినప్పుడు సహోదరుల మధ్య, సంఘంలో ఉన్న సహోదరుల మధ్య ఎలా రియాక్ట్ అవుతున్నాం? దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? దాన్ని నమ్మి, అలాంటి వాటిని మనం నమ్మి ఏం చేస్తాం అనమాట? శత్రుత్వం పెంచుకుంటాం, ఎనిమిటీ పెంచుకుంటాం. హూ ఈజ్ గ్రేట్? మీలో ఎవరు గొప్ప? శిష్యుల్లో కూడా వచ్చింది కదా అది. ఎవరు గొప్ప మీలో? అందుకు యేసు ప్రభు వెంటనే ఒక తువాలు నడుముకు కట్టుకొని, వాళ్ళలో ఆలోచన వచ్చినప్పుడు యేసు ప్రభు వెంటనే ఒక నడుముకి తువాలు కట్టుకొని ఏం చేశారు? శిష్యుల పాదములు. ఎవరు గొప్ప కాదు, దేవుడు తప్ప. దేవుని కుమారుడే దాసుడైనప్పుడు, దేవుని కుమారుడే సేవకుడైనప్పుడు, దేవుని కుమారుడే శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఈరోజు మనం ఎంత? మనం ఎంత? మనం ఇంజనీర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, లేదా ఉద్యోగం బెంగళూరులో ఉండొచ్చు, పల్లెటూరులో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, జర్మనీలో, జపాన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సేవ చేయడానికే, ఏదో బతకడానికి, కుటుంబం సర్వైవ్ అవ్వడానికే, లోకంలో సర్వైవ్ అవ్వడానికి. అందుకే అంటారు కూటి కోసం. కాబట్టి ఎవరు గొప్ప కాదు. గొప్ప అని కూడా ఏం రాకూడదు అనమాట, ఫీలింగ్. ఆ ఫీలింగే రాకూడదు మనలో. సో కాబట్టి అపవాది యొక్క పని కూడా ఏంటంటే, ఈరోజు ఈ సన్బల్లటు టోబియాలు ఏమైతే చేశారో, ఈరోజు సాతాను కూడా కొంతమందిలో ప్రవేశించి సంఘాల్లో ఏం పుట్టిస్తున్నాడు అనమాట? లేని వాటిని, సహోదరుల మధ్య చిచ్చులు పెట్టి ఏం చేస్తాడనమాట? వాడు పనిని పాడు చేస్తాడు. సంఘం ఎదగకుండా పాడు చేయటం. ఇప్పుడు కేరపురం సంఘం ఎదగకూడదంటే ఏం చేయాలి? కేరపురం సంఘం డెవలప్ కాకూడదంటే ఏం చేయాలి? మాట్లాడట్లేదు. కేరపురం సంఘం డెవలప్, మెంబర్స్ పెరగకూడదు. మెంబర్స్ పెరగకూడదంటే సంఘంలో ఉన్న వాళ్ళ మధ్యన ఏం పెట్టేయడం? చిచ్చులు పెట్టాలి ఒకటి. దాంతో సంఘ సభ్యులందరూ కూడా ఈడ కొట్టుకుంటారు తప్ప ఇంకో కుటుంబాన్ని తీసుకొద్దామనే ఆలోచనలో ఉండరు. సో దాంతో సంఘం అక్కడితో ఏమవుద్ది అనమాట, ఇంతమందితోనే ఆగిపోద్ది. ఇంకొకసారి ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే
నా అధికారం ఎక్కడ పోద్దో, మా ప్రభావం ఎక్కడ పోద్దో అనే భయం కూడా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు సంఘం పెరిగినప్పుడు ఏమవుతుంది, న్యూ మెంబర్స్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవకాశాలు వాళ్ళకి ఏమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇమ్మానుయేల్, యోహాను పాటలు బాగా పాడతారు, వాళ్ళకంటే బాగా పాటలు పాడే వాళ్ళు వచ్చారనుకో, ఏం చేస్తారు మీరు అప్పుడు? వాళ్ళు వస్తే ఏంది, వాళ్ళు రావడం వల్ల మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్త వాళ్ళు రాకూడదు, ఇంక చాలు ఇంతే, కొత్త నాయకత్వం రాకూడదు. ఇలా చాలా వరకు క్రీస్తు సంఘాల్లో ఇలాంటి లేనిపోని ఆలోచనలు అపవాది పుట్టించి సంఘాలు డెవలప్ కాకుండా అపవాది ఏం చేస్తానమాట, దాన్ని ఆపేస్తున్నాడు. బట్ మనం ఎలా రియాక్ట్ అవుతాం, అపవాది కావచ్చు, అపవాది సంఘ సభ్యుల్లో ప్రవేశించిండొచ్చు, ఇంకెలా వచ్చినా కూడా, ఎలా శోధించినా, పని జరగకుండా మనల్ని ఎలా మానసికంగా దెబ్బతీసినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? దాన్ని నమ్మేసి అలిగిపోయి లేదా మాట్లాడకుండా ఏకాకిగా ఉంటున్నావా? సో పాత నిబంధనలోనే నెహెమ్యా ఎలాంటి బెదిరింపులకు ఏమవ్వలేదు, అతను భయపడలేదు. రైట్. 9వ వచనం, నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రమును చేయువారము కాము. సో అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయువారము. ఏంటవి? నేను రాజు కావాలని నేను అనుకోలేదు, నేను రాజుగా ఉండడానికి ప్రవక్తలు నియమించుకోలేదు, మేము ఈ గోడ కట్టేది రాజు మీద తిరుగుబాటు చేయడానికి కాదు, కాబట్టి మాలో ఈ ఆలోచనలు లేవు, మేము ఈ కార్యాల కోసం ఇది చేయట్లేదు. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకున్నావు. సో అండర్లైన్ చేయండి, నీ మనస్సులో నీవు కల్పించుకున్నావు, ఇవన్నీ మాలో లేవు, ఇవి మా ఆలోచనలు కాదు, ఇవి నువ్వు నీ మనసులో ఏం చేసావంట, కల్పించుకున్నావు. కొన్నిసార్లు మనం మన మనసులో మనమే కల్పించుకుంటాం అన్నమాట. ఎవరైనా మనకు వందనాలు చెప్పకపోతే ఏం చేస్తాం? కల్పించుకుంటాం, మనమే కల్పించుకొని దాన్ని కంపు చేసుకునేంత వరకు తీసుకెళ్తాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. టీనేజ్లో ఉన్నోళ్ళు, ఓకే, కాలేజ్ ఆ స్టూడెంట్లో ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చేసి వాడిని పక్కన కూర్చుంది అనుకో, ఏదో సీట్ లేక వాడు తెగ కల్పించేసుకుంటారు కదా, ఏమని, నేను నచ్చాను కాబట్టి నా పక్కనే కూర్చుంది అనుకో ఉంటాడు. ఒకవేళ ఎవరిని అడగకుండా వాడిని పెన్ను అడిగింది అనుకో, ఎవరిని అడగలేదు, నన్నే పెన్ను అడిగింది అని వాడేం చేస్తాడనమాట, అన్నీ వాడే కల్పించుకుంటాడు అనమాట. లాస్ట్లో ఐ లవ్ యూ అని పోయి ప్రపోజ్ చేస్తాడు ఆ అమ్మాయిని. అప్పుడు నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనింది అనుకో, లేదా నేను అలా అనుకోలేదంటే అప్పుడు పెన్ను ఎందుకు అడిగావు, నా పక్కన ఎందుకు వచ్చి కూర్చున్నావు, రడ్డే నీళ్ళు ఎందుకు అడిగావు. ఆ అమ్మాయి అనుకోలే, వీడు ఊహించుకున్నాడు అనమాట, వీడు కల్పించుకున్నాడు. అలా సంఘంలో కూడా అంతే, అందరికీ గిన్నె ఇచ్చింది, నాకు మాత్రం గిన్నె ఇవ్వలే. అందరికి 3 పీసులు వేసింది, నాకు మాత్రం 2 వేసింది. అందరికి 3 గంటలు వేసింది, నాకు 2 గంటలే వేసింది. అంటే నేనంటే అర్థమైందా లేదా? అలా శత్రుత్వం కూడా ఏం చేస్తారనమాట, కల్పించుకోవడం. అందరికీ వందనాలు చెప్తుంది, నాకు మాత్రం వందనాలు చెప్పదు. కల్పించుకునేది సాతాను బుద్ధి, కల్పించుకోవడం అపవాది బుద్ధి. నీ మనసులో నువ్వు దేనిని కూడా ఏం చేయొద్దు, నెగిటివ్గా కల్పించుకోవద్దు, నెగిటివ్గా ఆలోచించవద్దు. ఫస్ట్ అది మానండి. స్పిరిచువల్గా స్ట్రాంగ్ కావాలంటే మొదట కల్పించుకోవటం మానేయాలి. కల్పించుకోవటం మానేయాలి. ఓకే, ఇప్పుడు ఎవరన్నా కార్లో వచ్చారుకో, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ బ్రదర్ కార్లో వస్తున్నారు. అశోక్ బ్రదర్కి ఏముందిలే, లక్షలు ఉన్నాయి, అందుకే కార్లో వస్తున్నాడు. ఆయన దాని లోన్ తీసుకొని అప్పు కట్టుకొని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటుంటే ఏమని కల్పితం చేసుకోవటం, ఆయన దగ్గర బాగా ఉందిలే అందుకే ఆయన కారు కొన్నాడు. కల్పించుకుంటాం మనం. ఒకరిని ఫిజికల్గా చూసి మనమే కల్పించుకుంటాం.
ఎవరైనా బట్టలు వేసుకున్నారు అనుకో, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు కదా, వాళ్ళు ఏదో పాపం ఆ ఫ్యాక్టరీ అవుట్లో సెకండ్ సేల్ వేసుకొని చిరిగిపోయింది అవి ఇవి వేసుకొని వచ్చుకొని ఉంటారు. నేను ఒకసారి సండే బజార్ అని ఒకటి ఉంది మార్కెట్ దగ్గర, అక్కడ 50 రూపాయలకి చొక్కాలు అమ్ముతారు. ఒకసారి 50 రూపాయలకి చొక్కా వేసుకున్నాను, అది వైట్ షర్ట్ అనమాట. అది యాక్చువల్లీ చాలా కాస్ట్లీ, కానీ సెకండ్ స్మగుల్ గ్రూప్స్లో అది తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు 50 రూపాయలకి 120 రూపాయలకి అని. అది ఒకసారి చొక్కా వేసుకుంటే ఎవరో, ఇంత డబ్బులు ఎక్కడివి, చూడు ఎంత పెద్ద కాస్ట్లీ చొక్కా కొన్నాడని. 50 రూపాయలు కొనుక్కొచ్చుకుంది రైతు. అంటే ఆయనకి తెలియదు నేను 50 రూపాయలు కొన్నానని, కానీ వాడు కల్పితం ఏంటనమాట, ఇంత కాస్ట్లీ చొక్కా కొనడానికి నీకు కొన్ని అవి మనం చూసి కళ్ళతో ఏవైతే చూస్తామో దాన్ని కల్పించుకొని ఏం చేస్తామన్నమాట. రైట్. ఇప్పుడు ఒక వస్తువుని ఒకరు చాలా జ్ఞాన ప్రదర్శన చేసి ఏం చేస్తారనమాట, తక్కువ తీసుకుంటారు. అదే వస్తువుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వస్తువు మనం నార్మల్ షాప్లో తీసుకోవడానికి డీమార్ట్కి వెళ్తే అది ఏమవుద్ది, తక్కువ ఉంటుంది. నువ్వు డీమార్ట్కి వెళ్ళేంత అవసరం లేదని చెప్పి దాన్ని తీసుకున్నావు, 100 రూపాయలకి వచ్చింది. వాడు కష్టపడి వెళ్ళాడు, డీమార్ట్కి వెళ్ళాడు, 50 రూపాయలకి తెచ్చుకున్నాడు. అలా అన్నిట్లోనూ మనం ఏం చూడకూడదు అంటే కల్పించుకొని ఏం చేయకూడదు, చూడకూడదు, కల్పించుకొని చూడకూడదు. నేను ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళాను. మామూలుగా న్యూజిలాండ్ వెళ్ళాలంటే డైరెక్ట్గా న్యూజిలాండ్ వెళ్ళాలంటే 80,000 ఖర్చు, 80,000. కానీ నేను 35,000 వెళ్ళాను. 35,000లో నేను న్యూజిలాండ్ వెళ్ళి వచ్చాను. పోను రాను 35,000. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా నుంచి కొంతమంది వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎంతైంది నీకు ఫ్లైట్ ఛార్జ్ అని, ఒకడు 80 అన్నాడు, ఒకడు 90 అన్నాడు. ఇల్లేంద్రా 80,000-90,000 నా దగ్గరకు వచ్చారు. ఎంతకు వచ్చావు నువ్వు, నీ టికెట్ అవుతాను 35,000 అన్నాడు. నమ్మలే వాళ్ళు అసలు. 35,000లో న్యూజిలాండ్కి వచ్చావా ఇండియా నుంచి? వచ్చాను. ఎట్లా వచ్చా? ఇండియా బెంగళూరు నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి చైనా నుంచి న్యూజిలాండ్ వచ్చాను. చైనా ఎయిర్లైన్స్ చాలా తక్కువ. అంటే ఒక్కొక్కరు దాన్ని వెతికి సెర్చ్ చేసి ఎక్కువ దాన్ని కూడా తక్కువలో చేసుకుని వెళ్తారు. దాన్ని మనం కల్పించుకోకూడదు. నెహెమ్యా గోడ కడుతున్నాడు. నెహెమ్యా గురి ఏంటి? దేవుడు నాకు అప్పగించాడు ఈ పని, రాజు అప్పగించాడు నాకు ఈ పని, ప్రజలు అప్పగించారు నాకు పని. ఇది నెహెమ్యా. శత్రువుల యొక్క మైండ్ ఏంటనమాట, వీడు ఎందుకు గోడ కడుతున్నాడు? గోడ కడితే వీడు ఫేమస్ అవుతాడు, ఫేమస్ అయినప్పుడు తాను ఏం చేసుకోవడానికి హెచ్చించుకుంటాడు, రాజుగా అవుతాడు. ఎంత ఇది చూడండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దయచేసి ఒకరి మీద కల్పితం చేసుకోవటం ఫస్ట్ ఏం చేయాలి? ఊహించడం మానేయాలి, కల్పించుకోవటం మానేయాలి. అది మానేస్తే ఫస్ట్ నీ ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకొని కల్పించుకుంటే నీ ఆరోగ్యం చెడిపోద్ది, సమాధానంగా ఉండలేవు. ప్లీజ్, దాన్ని మెచ్యూరిటీ అంటారు. దాన్ని ఏమంటారు? ఫస్ట్ మెచ్యూరిటీ అక్కడ డెవలప్ అవుతాం మనం. సో నెహెమ్యా వాళ్ళకి సరైన రిప్లై ఇస్తాడు. ఏమని? అది మీ కల్పితం, మీ మనసులో మీరు కల్పించుకున్నారు. రైట్. తర్వాత అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని, దేవా ఇప్పుడు నా చేతులను. సో అటాక్ జరిగింది, దానికి రిప్లై ఇచ్చాడు. ఫైనల్గా ఎవరికి సమర్పించుకుంటున్నాడు? దేవునికి. ఏమని? నా చేతులను బలపరచుము దేవా, నా చేతులను బలపరచుము. అంటే నా పనిని బలపరచుము, నా ఉద్దేశాన్ని బలపరచుము, నీ కొరకు మేము చేస్తున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుము, బలపరచుము. ఇప్పుడు మన కేర్పురంలో చర్చి బిల్డింగ్ కట్టేది కూడా ఎవరి పేరు కోసం? నా కోసమా? అక్కడ బిల్డింగ్ పూర్తయితే నేను ఫేమస్ అయిపోతానా? లేదు. ఓ పర్పస్. లేదా అక్కడ బిల్డింగ్ కడితే ఎవరైనా డౌన్ అవుతారా? ఎవరు డౌన్ అవరు, ఎవరు
పర్పస్ ఏంటి అక్కడ? తరతరాలు అక్కడ దేవునికి ఆరాధించేటువంటి స్థలం అవసరం. రేపు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రతి సంఘానికి సొంత బిల్డింగ్ అవసరం. స్టార్టింగ్లో ఎక్కడో బాడుగలో అక్కడో ఇక్కడో స్టార్ట్ అవుద్ది. వెళ్తూ వెళ్తూ ఆ సంఘం డెవలప్ అయితే ఒక స్థలం తీసుకుంటే ఆ స్థలంలో చర్చ్ యాక్టివిటీస్ రైట్ మనం ప్లాన్గా జరుపుకోవచ్చు. డెవలప్ అవుతుంది సంఘం. ఓకే, నెక్స్ట్ సెకండ్ అటాక్. సెకండ్ అటాక్ 6వ అధ్యాయం 10 నుండి 14. రెండవ దాడి. సో ఇప్పుడు నెహెమ్యా రిప్లై ఇచ్చాడు. పని ఆగిందా? ఆగలేదు, జరుగుతోంది. ఇప్పుడు శత్రువులు ఊరుకుంటారా? సో వేరే అటాక్ ఎలా చూద్దాం. 10 నుంచి చదవండి. అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడింది. అతడు రాత్రికాలము నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకునేందుకు రండని చెప్పగా. సో ఇప్పుడు షమాయా ఇంటికి వచ్చాడంట. షమాయా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అతడు ఇంట్లో హౌస్ అరెస్ట్ అయ్యేలాగా ఉన్నాడనమాట. అయ్యో నేను రానయ్యా, ఏంటంటే అయ్యో చంపేస్తారు, వాళ్ళు చంపడానికి వస్తారు, రా మనం పోయి ఎక్కడుందాం, దేవాలయపు గర్భాలయంలోకి వెళ్దాం, అక్కడ పోయి దాక్కుందాం రా, వాళ్ళు మనల్ని చంపేస్తారు, పద పారిపోదాం, దాక్కుందాం అని ఈ షమయ్య నెహెమ్యా ఏం చేస్తాడనమాట, తొందర పెడుతున్నాడు. రా నెహెమ్యా, చంపేస్తారు ఈరోజు, ఎట్లయినా సరే వాళ్ళు నిన్ను చంపేస్తారు, నీతో పాటు నన్ను కూడా చంపేస్తారు, పద మనం పోయి దాక్కుందాం అక్కడ అంటాడు. దానికి నెహెమ్యా రెస్పాన్స్ ఏంటి? నేను అండర్లైన్ చేయండి, నా వంటి వాడు పారిపోవచ్చునా, నెహెమ్యా లాంటి వాడు పారిపోవచ్చునా. ఇంత వాక్యం వినేటువంటి మనం భయపడవచ్చా? సత్యవాక్యంలో ఉన్న క్రీస్తు సంఘం భయపడవచ్చా? ఇంత వాక్యం వింటున్నటువంటి మనలో కొట్లాటలు ఉండొచ్చా? ఇంత వాక్యం వింటున్నటువంటి మనలో మనస్పర్ధలు ఉండొచ్చా? ఇంత వాక్యం వింటున్నటువంటి మనలో ఎవరు గొప్ప అనే ఫీలింగ్ ఉండొచ్చా? ఇంత వాక్యం వింటున్న మనలో నేనే కరెక్ట్, నువ్వు రాంగ్ అని అనుకోవచ్చా? అంటే నెహెమ్యా స్టాండర్డ్ ఏంటి? నెహెమ్యా స్టాండర్డ్ ఏంటి? పారిపోయే స్టాండర్డ్ కాదు, బెదిరిపోయే స్టాండర్డ్ కాదు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ప్రశాంత్ అనేవాడికి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా నా స్టాండర్డ్కి అక్కడ తక్కువైంది ఏదన్నా మీకు వినపడింది అనుకో, మీరేమంటారు? ఏంటి ప్రశాంత్ బ్రదర్ అలా చేశాడా? నో, నమ్మం మేము ఉంటాం. కారణం ఏంటి? ఆ స్టాండర్డ్లో ఉన్న ఆయన. సో క్రైస్తవులుగా మనకొక స్టాండర్డ్ ఉంది, మనకొక స్టాండర్డ్ ఉంది. ఏంటి ఆ స్టాండర్డ్? నీ స్టాండర్డ్ ఏంటి? ఓకే, సో కాబట్టి నెహెమ్యా అంటాడు, నా స్టాండర్డ్కి నేను పారిపోవచ్చునా? ఒక లీడర్ని, ఇంత పని చేసినోన్ని, ఇన్ని నిందల్ని ఎదుర్కొన్నోన్ని నేను పారిపోవచ్చునా? ఇప్పుడు బీటెక్ చేసినాడు టైలర్ చేస్తే ఎలా ఉంటుంది? కుట్టుకుంటాను, బట్టలు కుట్టుకుంటాను. ఏం చదివారంటే నేను బీటెక్ అన్నాడు అనుకోండి, ఏమంటారు జనాలు? పర్లేదు అంటారా? తిడతారా అని? ఎందుకు? ఒరే మీ అమ్మ నాన్నలు నిన్ను 10th చదివించి ఇంటర్మీడియట్ చదివించి ఆ బీటెక్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెడితే నువ్వు టైలర్ కుట్టుకుంటావా? స్టాండర్డ్ కాదు, అది స్టాండర్డ్ కాదు. అలా దేవుడు మనకి ఏమైతే స్థితిగతులను ఇచ్చాడో, పరిస్థితులను ఇచ్చాడో, దాన్ని బట్టి నీ స్టాండర్డ్ ఏంటి?
ఇప్పుడు ఆరాధన కూడా ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా ఒక వారం నెగ్లిజెన్స్గా ఉండి ఆ స్టాండర్డా మీది? మాట్లాడలేదు. ఆ స్టాండర్డా? ఆదివారం జలుబైనా ఏం చర్చికి వెళ్ళలేదు, కోల్డ్ అయిన బ్రదర్కి చర్చికి రాలేదు, చిన్న చిన్న దానికి చర్చి మానేస్తావా? అదే నీ స్టాండర్డ్. ఏం చర్చికి రాలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు అందుకే నేను చర్చికి రాను, అదే నీ స్టాండర్డ్. నాకెవరు వందనాలు చెప్పలేదు, అదే నీ స్టాండర్డ్. ఒకసారి ఆలోచించండి, కొన్నిసార్లు ఎంత చీప్గా బిహేవ్ చేస్తామంటే. కొన్నిసార్లు మళ్ళీ ఒకటి, ప్రీచర్ మా ఇంటికి వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము చచ్చిపోతాం, నేను రావాలంటే వెళ్ళి మాట్లాడాలా? అంత లోకం అయిపోయావు, అంత దిగజారిపోయావు నువ్వు. ఏంటి నీ స్టాండర్డ్ స్పిరిచువల్గా? ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ ఇంట్లో పుట్టి క్రైస్తవ కుటుంబంలో జన్మించి సంఘంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగి బాప్తిజం పొంది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రీచర్ రావాలా ఇంటికి? నెహెమ్యా అంటున్నాడు, ఏంటి షమయా చెప్తున్నావు? పారిపోవాలా? గర్భాలయంలో వెళ్ళి దాక్కోవాలా? నెహెమ్యా లాంటి వాడు పారిపోవచ్చునా? తర్వాత చూడండి, చూడండి ఎంత బాగుంది. ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? ఇంతటి వాడనైనా నేను అంటే ఏంటి దాని అర్థం? ప్రాణాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిన నేను ప్రాణాపాయం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలా? అంటే నెహెమ్యా స్టాండర్డ్ ఏంటంటే దేవుని కోసం, దేవుని పని కోసం ఏమిచ్చే స్టేజ్? ప్రాణం పెట్టే స్టేజ్, ప్రాణం కోసం పారిపోయే స్టేజ్ కాదు. స్టెఫెన్ది ఏ స్టేజ్కి వచ్చాడు? స్టెఫెన్ ప్రాణాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు. ఎంత వయసు స్టెఫెన్ది? బిలో 30 years ఉంటుంది. యవనస్తుడు ప్రాణం ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు. పౌలు ప్రాణం ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మన స్టాండర్డ్ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు కోసం మన స్టాండర్డ్ ఏంటి? ప్రాణం ఇచ్చేటువంటి శిష్యులమా? ప్రాణాపాయంతో భయపడి పారిపోయే క్రిస్టియన్సా? ఇప్పుడు మణిపూర్లో హింస జరిగింది. క్రైస్తవులు ఎవరన్నా పారిపోయి వేరే ఊర్లోకి వెళ్ళారా? అక్కడే ఉన్నారా లేదా? మణిపూర్లో ఇంకా చేస్తున్నారు. వీళ్ళకి చంపితే చంపని. ఆ రాష్ట్రం వదిలి రావచ్చు, యాక్చువల్లీ వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు. వాళ్ళు ఉద్యోగం కోసం ఎందుకు వచ్చింది మాకు అని చెదిరిపోయి ఉండొచ్చు. చెదిరిపోయారా వాళ్ళు? లేదా, చెదిరిపోలేదు. పాకిస్తాన్లో చర్చెస్ ఉన్నాయి, మరి అక్కడి నుంచి చెదిరిపోవాలి కదా క్రిస్టియన్స్. చైనాలో చర్చెస్ ఉన్నాయి, చెదిరిపోవాలి కదా క్రిస్టియన్స్. రష్యాలో చర్చెస్ ఉన్నాయి, అక్కడంతా కూడా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి వ్యతిరేకం. మరి అక్కడి నుంచి పారిపోవాలి. నార్త్ కొరియాలో చర్చెస్ ఉన్నాయి. అంత భయంకరమైన హింసలో కూడా క్రైస్తవులు ఉన్నారు. రైట్. సో కాబట్టి అది స్టాండర్డ్ అండి, ప్రాణం ఇచ్చే స్టాండర్డ్ నెహెమ్యాది. దేవుని కోసం నేను ప్రాణాలు ఇస్తాను కానీ ప్రాణం కోసం పారిపోను. తర్వాత అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొన్నాను. సో ఫైనల్గా రివీల్ అయింది ఏంటి? కాసేపు మాట్లాడేసరికి షమయతో అప్పుడు అర్థమైంది, ఇతను దేవుని చేత పంపబడిన ప్రవక్త కాదు, నన్ను కాపాడడానికి వచ్చిన షమయ కాదు, నన్ను చంపడానికే ఈ సన్బల్లటు టోబియా ఈ షమయని ఏం చేశారనమాట, లంచం ఇచ్చి పంపించి ఏం చేశారంట, నువ్వు ఎలాగైనా నెహెమ్యాని గర్భాలయంకి తీసుకురా. రైట్. ఎంత కుట్ర! సొంత మనిషిని షమయ వచ్చి నెహెమ్యా సొంత మనిషికి ఏమి ఇచ్చారనమాట? లంచం ఇచ్చారు. వాడు కూడా డబ్బు తీసుకొని సహోదరికి అన్యాయం చేస్తున్నాడు. షమయ టోబియా దగ్గర లంచం పూసుకొని నెహెమ్యాకి అన్యాయం చేస్తున్నాడు. అప్పుడే
డబ్బు కోసం సహోదరులకి మోసం చేయడం అప్పటి నుంచే ఉంది. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? సేమ్ 30 నాణాలు తీసుకుని యేసు ప్రభుని పట్టించాడు. ఇక్కడ కూడా ఈ షమయ లంచం తీసుకుని నెహెమ్యాని పట్టించబోయాడు. సో డబ్బు కోసం, డబ్బు వలన మనం సహోదరుల మధ్య ఏం చేయకూడదు, మనం సహోదరుని అప్పగించకూడదు. డబ్బు కోసం భార్యాభర్తలు విడిపోకూడదు. డబ్బు కోసం సహోదరుల్ని దూరం చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ 13. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని. ఓకే, సో ఎందుకు భయం వేసింది? ఒకవేళ నేను ఇంకా ఇక్కడే ఉంటే వీడు నన్ను ఏం చేస్తాడు? కన్విన్స్ చేసి నన్ను ఎక్కడైనా ఈ పాపంలో పడేటట్లు చేస్తాడు వీడు అని భయపడ్డాడు. అంటే నేను ఎక్కడ పాపం చేస్తానో భయపడ్డాడు అనమాట. నన్ను ఎక్కడ చంపుతారని భయపడలేదు, నేను ఎక్కడ పాపము చేస్తానో, నేనెక్కడ అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదును, అతడు చెప్పినట్లు చేసి నేను ఎక్కడ పాపంలో పడతానో. కొన్నిసార్లు మనం కావాలని పాపం చేయం, ఎవరో చెప్పడం వల్ల పాపం చేస్తాం. చెప్పుడు మాటలు విని పాపం చేయటం ఎవరు మామూలుగా చేస్తారా? చెప్పుడు మాటలు విని పాపం చేసేవాళ్ళు ఉన్నారా? చెప్పుడు మాటలు విని పాపం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, చెప్పుడు మాటలు విని పాపములో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పుడు మాటలు విని పాపంలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది భార్య చెప్పినా సరే, భర్త చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, చెప్పిన మాటలు విని పాపంలో పడొద్దు. ఓకే, అమ్మ చెప్పినా కూడా అంతే. కొన్నిసార్లు అమ్మ చెప్పిన మాటలు కూడా పాపంలో పడేటట్లు ఉంటాయి. నాన్న చెప్పిన మాటలు కూడా పాపంలో పడేస్తాయి. అతను నెహెమ్యా చూడండి, అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదును అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. ఎంత కుట్ర కదా నెహెమ్యా మీద. ఫస్ట్ అటాక్లో ఓడిపోయారు, సెకండ్ అటాక్లో డిఫరెంట్గా వచ్చారు. ఏది? ఫస్ట్ లెటర్ ద్వారా, వర్తమానం ద్వారా. ఇప్పుడు ఎవరనమాట? నెహెమ్యాకి క్లోజ్గా ఉన్న వ్యక్తికే లంచం ఇచ్చి నెహెమ్యా మీద దాడి చేయటం. నెహెమ్యాని ఐడల్గా చేస్తే, సపరేట్గా చేస్తే నెహెమ్యాని చంపేయచ్చు. అక్కడ నెహెమ్యా అంత జ్ఞానంగా ప్రవర్తించవచ్చు. వీళ్ళు చెప్పినట్టు చేస్తే, వాడు ఫ్రెండే కావచ్చు, బ్రదరే కావచ్చు, నేను పాపంలో పడతాను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 14. దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలని కనిపెట్టియున్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసు. నోవద్య అను ప్రవక్తి, తను ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. అంటే వీళ్ళందరూ కూడా టోబియా వైపు ఉండే ప్రవక్తలు అన్నమాట. అంటే టోబియా, సన్బల్లటు, గేషము వీళ్ళకి కూడా అనుకూలంగా ఉండే ప్రవక్తలు ఉన్నారు. స్పెసిఫిక్గా నోవద్య అనే ప్రవక్తి అంటే ఒక స్త్రీ, ప్రవక్తనని చెప్పుకునే స్త్రీ. ఆమె కూడా ఈ కుట్రలో భాగమైంది. అంటే ఆమెకి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆమె కూడా నెహెమ్యాకి హాని చేయాలని అందులో షేర్ ఉంది ఆమెకు కూడా. అందుకే నెహెమ్యా ఎవరికి అప్పగిస్తున్నాడు? మొత్తం దేవునికి అప్పగిస్తున్నాడు. దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకో, వీళ్ళు చాలా కుట్ర చేయాలని, పనిని పాడు చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు, కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో వారిని అని అన్నాడు. నెక్స్ట్, థర్డ్ అటాక్. (15 to 19). ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తము ఆయన. ఎన్ని రోజులంట? 72 దినాలు. అంటే దగ్గర దగ్గర 2 నెలలకి
ఏమైందనమాట. గోడల పని అంటే 52 days, 52 దినాల్లో గోడలు కట్టిరి. దినములలో ప్రాకారమును కట్టుట ముగించింది. ఫినిష్ 50 days, 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. సో ఇన్ని శత్రువుల మధ్య, ఇన్ని అపవాదాల మధ్య నెహెమ్యా ఏం చేశాడు? గోడ పూర్తయింది, టార్గెట్ ఫినిష్ అయింది. 16 అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఈ పని ఫినిష్ చేసేసరికి అందరికీ ఏమొచ్చిందంట? భయం వచ్చింది. అమ్మో వీళ్ళేంద్రా ఇంత అభ్యంతరాలు కలగజేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు గోడని ఇంత తక్కువ టైంలో ముగించారే, ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేశారేంటి? 52 రోజులు. అది ఊరు చుట్టూ గోడ కట్టడం. ఊరు చుట్టూ గోడ కట్టడానికి 52 రోజులు. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. అండర్లైన్ చేయండి. ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఎవరి వల్ల జరిగింది ఇది? ప్రతి దాంట్లోనూ మనం ఎవరిని స్తుతించాలి? దేవుని వలన ఈ పని జరిగింది. ఏదైనా మనం సొంతం పని చేసినా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇది దేవుని వల్ల జరిగింది. దేవుని వలన మాకు ఈ పని జరిగింది. కాబట్టి దేవునికి మేము రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు నీకేమో మేలు చేశాను అనుకోండి, నువ్వేమి ఇస్తావు రిటర్న్? నువ్వేం చేయాలి? మేలు చేయాలా, కీడు చేయాలా? 17 ఆ దినములలో యూదుల ప్రధానులు తోబియా యొద్దకు మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షకన్యాకు అల్లుడు. ఎవరు? టోబియా. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకొని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసి. సో ఫైనల్గా టోబియా ఏమైపోయింది? రిలేషన్షిప్ పెరుగుతూ ఉంది. అంటే ఇచ్చిపుచ్చుకోవడాల వలన, బంధుత్వం ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఏమవుతుందనమాట? స్లోగా ఎక్కువ యూదులు ఎవరి వైపు టర్న్ అవుతున్నారనమాట? టోబియా వైపు. టోబియాకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. కారణం ఏంటి? బంధుత్వం, బంధుప్రీతి. మా చిన్నానికి మనం కాకపోతే ఎవరు చేస్తారు? మా మేనమాకి మనం కాకపోతే ఎవరు చేస్తారు? బంధుత్వం. సంఘంలో బంధుత్వం కొన్నిసార్లు ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు బంధుత్వం వల్ల కొన్ని సంఘాలు చీలిపోయే వాళ్ళు ఉంటారు. ఇంటి పేరును బట్టి, ఊరును బట్టి, బంధుత్వమును బట్టి సంఘాల్లో కూడా ఏముంటాయి? గ్రూపులు ఉంటాయి. చిన్న సంఘం కాబట్టి తెలియట్లేదు. రేపు కేరళ సంఘం కూడా పెద్దదైతే అందుకే 100 మంది కంటే ఎక్కువ కాకూడదు ఒక సంఘం. 100, 150 అంతే. ఇంకెక్కువ డెవలప్ కాకూడదండి. ఎక్కువ జనాలైనా కూడా ఏమవుతాయి అన్నమాట? గ్రూపులు ఏర్పడతాయి. అది మనకు తెలియకుండా పుడతాయి. ఏదో ఒక జనరేషన్లో ఆ ఫీలింగ్ ఏర్పడుతుంది అన్నమాట. 18 వివాహం అనేకులు అతని పక్షంలో ఉండేదని ప్రమాణం చేసిరి. 19 వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుట అంటే ఏంటి? నెహెమ్యా దగ్గర వాడిని పొగడుతున్నారనమాట. ఇప్పటి వరకు కీడు చేసినోడు, పని ఆపాలని ప్రయత్నించినోడు, నెహెమ్యా మీద అపవాదములు మోపినోడు, నెహెమ్యాని ఎలాగైనా చంపాలనుకున్న ప్లాన్లు వేసినోని గురించి నెహెమ్యా దగ్గర ఏం చెప్తున్నారనమాట? ఏదిలే నెహెమ్యా, కానీ మంచోడే నెహెమ్యా, మేము అప్పుడేదో అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు బంధుత్వం కుదిరిన తర్వాత టోబియా చాలా మంచోడు అని వాని గురించి ఏం చేస్తారనమాట? నెహెమ్యా దగ్గర గొప్పగా చెప్తున్నారు.
నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి, నన్ను భయపెట్టుటకి టోబియా పత్రికలు. సో ఇప్పుడు వాళ్ళందరూ బంధువులందరూ ఏమయ్యారనమాట, ఒకటయ్యారు. నెహెమియా చెప్పిందంతా కూడా వెళ్ళి టోబియాకి చెప్పారు. టోబియా ఇంకా పత్రికలు పంపిస్తూనే ఉన్నాడు. వాడు నెహెమియాని ఎలాగైనా భయపెట్టాలి, కానీ నెహెమియా భయపడేవాడు కాదు. నెహెమియా ప్రాణ భయంతో పారిపోయేవాడు కాదు. అందుకే అన్నాడు, నెహెమియా ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చునా, దాక్కోవచ్చునా అన్నాడు. సో 6వ అధ్యాయంలో నెహెమియా మీద 3 సార్లు దాడి జరిగినప్పటికీ నెహెమియా ఏం చేశాడు, పనిని పూర్తి చేశాడు. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? దేవుని వల్ల. ఆ విషయం ఎవరికి తెలిసింది? అన్యులు కూడా అనుకున్నారు. ఏమని? ఇంత గొప్ప పనిని ఈ యూదులు వారి దేవుని సహాయం వల్ల వాళ్ళు చేసిరి. వారి దేవుడే వాళ్ళకు తోడుగా ఉండి ఈ యొక్క పనిని ఏం చేశాడనమాట. రేపు మనం చర్చ్ బిల్డింగ్ కట్టేది కూడా ఎవరి వల్ల? అంతే. మన దగ్గర ఉన్న దాంతోనే మనం పని ప్రారంభించినప్పుడు దేవుని కార్యం కనిపిస్తుంది. ఆనందపురం చర్చిలో బిల్డింగ్ కట్టేటప్పుడు 2 లక్షలు ఉన్నాయి అకౌంట్లో, కానీ పూర్తి చేసేసరికి 15 లక్షలు అయ్యాయి. 2 lakhsతో స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఫినిషింగ్ ఎస్టిమేషన్ అంత అయ్యేసరికి ఎంత? ఎక్కడ కూడా ఏ చర్చి బిల్డింగ్ అంత వచ్చాక తర్వాత కట్టరన్నమాట. దేవుని మీద భారం వేసి ఏం చేస్తారన్నమాట, పనిని ముందుకు సాగేస్తారు. సో దేవుని కృప వల్ల ఇప్పుడు మన దగ్గర 10 lakhs ఉంది కదా, అకౌంట్లో 10 lakhs ఉంది. ఆ 10 lakhsతో మనం బిల్డింగ్ వర్క్ ఏం చేస్తాం, స్టార్ట్ చేసినట్లయితే దాని తర్వాత దేవుని దయ వలన, దేవుని బలము వలన మనం పని పూర్తి చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం కూడా చెప్పగలం ఏమని, ఇదంతా కూడా ఎవరి వలన? దేవుని. ఇప్పుడు ఇంత 10 లక్షలు వచ్చాయనే దానికి కూడా ఎవరి వలన అయింది? ఇదంతా అంతా దేవుని వల్లనే. మనం ఎవరం కేవలం నిమిత్తులం మాత్రమే. ఎవరైనా దాతృత్వం ఇచ్చారంటే దాని అర్థం ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ప్రార్థన చేసే కదా, నాయన మేము ఏమైతే మాట ఇచ్చామో, ఇస్తామని ఏమైతే మాట ఇచ్చామో అది మేము నెరవేర్చేటట్లు జరిగేటట్లు చేయి నాయనా అని మనం ఏం చేసాం, ప్రార్థన చేసాం. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అంతే. అలాగున మనం కూడా నెహెమియాలాగానే పనిని ఏం చేద్దాం, పూర్తి చేద్దాం. అటాక్స్ వస్తాయి, దాడులు జరుగుతాయి, అవమానాలు వస్తాయి, తర్వాత అపనిందలు వస్తాయి, మానసికంగా కృంగిపోయేటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇవేవి కూడా పట్టించుకోకుండా పనిని ఏం చేయాలి, పూర్తి చేయాలి. రైట్, అర్థమైందా? అలా మన యొక్క గురిని మనం ఫినిష్ చేసి సాధించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు మనందరం కలిసి పనిచేయాలి. అందరికీ వందనాలు.